సండే స్పెషల్ గుడ్డు దోశ. దోశ చట్నీ చేయాలా, కారం చేయాలి, అన్నీ ఉన్నాయి సామి. పప్పుల పొడి, బొంబాయి చట్నీ అన్ని వేస్తే. బొంబాయి చట్నీ వేరెవరు? అవును, కడప దోశ అంటారు దాన్ని. బొంబాయి చట్నీ వేస్తే మధ్యలో నూనె కూడా వేయాలి. నాకు తెలుసులే, నేను చెప్తేనే ఇవన్నీ వచ్చేది. లేకపోతే ఒకరోజు దోశ చేస్తే ఆ రోజు చట్నీ అంతే, మళ్ళీ మరుసటి రోజు ఉండదు చట్నీ. చట్నీ అదే మళ్ళీ ఉండదు. ఆ రోజు సాంబార్ చేసింది అంతే, 2 రోజులు దాకా చట్నీ లేకుండా కారంతో తినమని. 2 రోజులు అబ్బా, నిన్న ఒక్కరోజు ఏమన్నా ఒకరోజు న్యాయం మాట్లాడా. న్యాయం ఏంది? నిన్న నువ్వే కదా అంటివి. నిన్న అవును లైవ్ చేసినాము, లేట్ అయింది. చెప్పేది నువ్వు లైవ్ చేసినావు, లేట్ అయింది. నువ్వు గబగబా పోవాలన్నావు. ఏముందన్నావు? కారం ఉంది ప్రస్తుతం తింటావు అంటే నాకు వద్దన్నావు. నేనేం చేయాలా? చట్నీ కొడతాను అంటే నేను పోతాను అంటివి. టైం అయింది నాకని. 3 నెలల కారం మొఖం చూసుకో అద్దంలో. 3 నెలల కారం ఇప్పుడు దేవుని సాక్షి. ఇప్పుడు కొట్టా మళ్ళీ అబద్ధాలు చెప్తూ కోపం రాదా? ఏదో ఒకటి వంకలు పెడతానే ఉంటుంది. సూపర్ అమృతం ఇట్లాంటి దోశ. మళ్ళీ అంత వద్దులే షగా. ఇప్పుడు కొట్టినా కారం చట్నీ. నేను రెడీ కూడా కాలా. టైం అయింది, నాకు టైం అయిందంటే గబగబా. నిన్నటి కారం ఉన్నింది, అది ఇది మిక్స్ కలిపేసిన. అదొక రవ్వ ఇదొక రవ్వ, వేస్ట్ చేయకూడదని. దిగదో సారికి మళ్ళా ఊరికే పాడేసేది ఎందుకని. ఏ పటాపో, చెప్పాలంటే ముందుంటాడు. నన్ను ఎందుకు చూపిస్తానావు ఈ అవతారంతో? బాగుందా? నమస్తే అందరికి, వెల్కమ్ టు ఈరోజు బ్లాగ్. పొద్దున్నే 1600 బొక్క. ఎందుకంటే ఫిల్టర్ అయితే వచ్చాను, రిపేర్ చేసినారు, వెళ్ళిపోయినారు. పొద్దున్నే టింగురంగా సాయంత్రంగానే దోశలు వచ్చింది. ఇదైతే ఇది పోయిందంట. పైన కవర్ కూడా మార్చిపోయింది. ముందు ఉతుక్కోండి, మీలాగా ఉన్నాయి నల్లగా. అంత సీన్ ఆ పిల్లోడే ఇచ్చాడు అన్న, ఉతుక్కోండి అన్న దీన్ని. ఇది దీంట్లో ఫిల్టర్ కూడా మార్చేసినారు. ఈరోజు అయితే పొద్దున్నే 1600. ఇప్పుడైతే మొత్తం పని అంతా అయిపోయింది నాదైతే. వంట చేసే పని అయితే లేదు, అన్నం ఒక్కటి చేసుకుంటున్నా. ఎందుకంటే మా ఆయన అయితే బయటికి పోయినాడు, అక్కడే భోజనం చేసి వస్తానన్నాడు. నా వరకే కాబట్టి ఒక గ్లాస్ అయితే బియ్యం పెట్టుకున్నా. ఇంకా నిన్న రసం పప్పు చేసి తెచ్చినాం కదా, అదే ఉంది. నాకైతే 2 గుడ్లు ఉన్నాయి, కావాలంటే ఆమ్లెట్ వేసుకొని తింటా, లేదంటే లేదు. మొత్తం ఇంకా సింకులో బోకులు అన్నీ కడిగేసి నీట్ ఎక్కడక్కడ అంతా పెట్టేసిన. బట్టలు కూడా ఉన్నాయి కొన్ని, అవన్నీ మర్తేసేసి క్లీన్గా. వంట చేసి పని లేదు కాబట్టి మొత్తం పని అంతా అయిపోయింది. నిన్న కామెంట్ చేసిన వాళ్ళు రిప్లై అయితే అస్సలు ఇవ్వలేదు ఇంతవరకు. ఆ డబ్బులు అయితే ఆ పిల్లలకే చేసేసి వాళ్ళకే పెడదాం అనుకుంటున్నాము. ఇంతవరకు అయితే వాళ్ళు రిప్లై అయితే ఇవ్వలేదు. ఫ్లిప్కార్ట్లో అయితే బాటిల్ అయితే బుక్ చేసినాము, వాటర్ బాటిళ్ళు. అవైతే ఇంకా రాలేదు. ఫ్లిప్కార్ట్లో వాటర్ బాటిల్ అయితే బుక్ చేసినాం. అవైతే ఇప్పుడు వస్తున్నారు అని చెప్పినారు, వాళ్ళైతే వస్తారంట. బాటిల్ కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడైతే బియ్యం పెట్టేస్తాను పొయ్యి మీద, ఎందుకంటే నేను ఒక్కదాన్నే కాబట్టి నిదానంగా చేసుకుంటా. మా ఆయనకైతే చాక్లెట్ ఇచ్చిన కదా, పాపం తినలే. ఆయన అయితే కొంచెమే తిన్నాడు. మొత్తం నేనే అప్పుడు కొంచెం నేనే తింటానా. ఈ చాక్లెటే కాకుండా ఇంకొక చాక్లెట్ కూడా ఉంది మా ఇంట్లో. ఇదైతే నలిగిపోయింది మొత్తం. మా చెల్లెలు అయితే ఇచ్చింది మా ఆయనకి బర్త్డేకి. బ్యాగులో వేసి నలిగిపోయింది, ఫ్రిడ్జ్లో తెచ్చి ఎట్లే పెట్టేసిన. నేనే అప్పుడు కొంచెం తింటాను, కొద్దిగా. అంతా తినేసేదాన్నే. తీపి ఎక్కువ తింటాను అని అరుస్తాడని తినలే, లేకపోతే లాగిచ్చేస్తా. ఎవరైనా చాక్లెట్ తినకుండా ఉంటారా? చాక్లెట్ చూస్తే ఎన్ని రోజులు ఉందంటే షాక్ అయిపోవాలా. నేనైతే తినేస్తాను, నాకు బాగా ఇష్టం. గుడ్డు దోశలు వేసినాం కదా పొద్దున. ఈ గుడ్లు అయితే అన్నీ అడ్డంగా పలగొట్టేసినాయి, ఇవి మాత్రం ఇట్లా పగిలిపోయినాయి అన్నమాట. పగిలిపోతే ఏం చేయాలనుకున్నారా? దీంతో నేనైతే చెట్ల దగ్గర చూసింటారు కదా, గుడ్లు చాలా పెట్టినా. అట్లా నెయిల్ పాలిష్లు, ఈ నెయిల్ పాలిష్తో పూసి పెట్టినా. అవి ఏం చేసినారంటే పిల్లలు వచ్చి ఇట్లా తగిలి అవి పగిలిపోయినాయి. అందుకు ఈ 2 గుడ్లు ఇట్లా బాగా పగలగొట్టినాని దీని 2 గుడ్లు కడిగేసి
ఇప్పుడైతే నెయిల్ పాలిష్ పూసి తర్వాత చూపిస్తా ఎట్లా పెడతాను ఏమనేది. మా ఆయన అయితే తిడుతూ ఉంటాడు, అంతంత పెట్టి నెయిల్ పాలిష్లు కొనుక్కొని ఇట్లాంటివన్నీ చేస్తుండవు, ఇంకోసారి కొనిపించలే నీకు అని అంటాడు. కానీ పెయింట్ బ్రష్లు అవన్నీ మన దగ్గర లేవు కదా, నెయిల్ పాలిష్లే బ్రష్లు పెయింట్ అన్నట్టు చేస్తాను నేను. ఇది ఇంతకుముందు బాగా పూసి అన్ని దానిలకు నెయిల్ పాలిష్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. చేయి కనిపించదు అదే సగానికి సగం పూసి అయిపోయింది, ఇదంతా సగం అయిపోయింది. ఇట్లయితే వేసేసినాను. వీటికి ఐస్ క్రీమ్ పుల్లలు పెట్టేసి చెట్లలో అయితే పెట్టేస్తాను, చూపిస్తాను మళ్ళీ పెట్టిన తర్వాత. ఒకటే చేసినాను, ఇంకోటి ఉంది. ఇప్పుడు బాగా పెయింట్ వేసేటప్పుడు తప్పని కింద పడిపోయింది, ఎట్ట పగిలిపోలేదు దేవుని దయ వల్ల. అవన్నీ పెట్టిన అది దానికి కూడా ఇట్లా వేసిన తర్వాత చెట్టు దగ్గర పెట్టి చూపిస్తా ఎట్లా ఉంటుందని. ఇట్లయితే పెట్టేసిన. ఇంకొకటి కూడా ఉంది, ఇది కూడా ఇక్కడైతే పెట్టేస్తా ఇటు సైడ్. ఇవి వచ్చి అన్ని ఐస్ క్రీమ్ పుల్లలు అనమాట. ఇట్లా పాతవి కూడా ఉన్నాయి ఇక్కడ, అదిగోండి పాతవి కూడా చేసి ఇవి పగిలిపోయింది. ఇక్కడ కూడా ఒకటి చేసిన. ఆల్మోస్ట్ అన్నీ పోయి మిగిలినాయి, కలర్ కూడా మొత్తం మారిపోయింది. ఈ మాత్రం కొత్తగా చేసినాడు, ఫ్రెష్గా ఉండే. ఎందుకంటే షోగా ఉంటుంది, ఎవరన్నా వచ్చినా కూడా మనం చెట్ల మీద కళ్ళు పోవు అనమాట. చెట్ల మీద బాగుండే గుడ్ల మీద పోతాయి. ఏంది గుడ్లతో వెరైటీ చేసినారు, బలుండాయి, ఇది బల పూలు వేసినారే గుడ్ల మీదని. అట్లా కళ్ళు మొత్తం మనుషులకు ఎవరికైనా గుడ్డు మీదకి పోతుంది అనమాట. గుడ్డు మీద డిజైన్ వేసినారే అనేసి గుడ్డు మీదకి పోతుంది. అట్లయితే వేసి పెట్టిన. అవి కూడా నేను ఎప్పటి నుంచి చేయాలనుకుంటున్నా కానీ గుడ్లు మనం ఫాస్ట్ వంట చేసేటప్పుడు గుడ్లు పగలగొట్టి వేసేస్తాను. ఇప్పుడు పగలగొట్టి అట్టే వేసినా కానీ అవి అట్లా వచ్చినాయి. అమ్మ దేవుడా ఎట్ల పనిలో ఉండాలి అనేసి కడిగి అట్లయితే వేసేసిన. బాటిల్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడైతే ఓపెన్ చేస్తాను. ఇక్కడ అన్నీ అడ్డాలుగానే ఉన్నాయి. బాటిల్లో అయితే వచ్చేసాయి, ఓపెన్ చేసి చూపిస్తా. ఇప్పుడు వచ్చింది ఓమ్మా. ముందు దీనికి ముందు లేదు, కరెక్ట్ తీసిన. 3 బాటిల్, 2 బాటిల్ అట్ట, 2 బాటిల్ ఇట్ట అట్ట పెట్టినారే. ఓపెన్ చేసి చెక్ చేసినాను వాళ్ళు. ఓపెన్ చేసినారు దొంగ ఎవరో తీసుకొని రిటర్న్ ఆప్షన్ ఏం పెట్టేసి 3 వాటికి కవర్లు వేరుగా ఉన్నాయి, 3 వాటికి కవర్లు ఇటు ఎందుకు ఉంటాయి ఏమో. నాకైతే బాగానే ఉన్నాయి కానీ క్వాలిటీ తక్కువ అనిపిస్తుంది, కొంచెం మెత్తగా ఉన్నాయి. మా పాత బాటిల్ వేరు, ఈ బాటిల్ వేరు అనిపిస్తుంది. మళ్ళీ లవంగం వేసినారు, ఎవరో తీసుకొని వాడేసి దీంట్లో ఉంటాయి కదా. లేదు లవంగాలే ఉన్నాయి కానీ ఇది చూడండి, ఈ 3 ఏం బాగా సీల్ వేసి ఉండారు నీట్గా. ఈ 3కేమో 2 దానికేమో కవర్ ఏదో వేసినారు, దీనికైతే అస్సలు కవరే లేదు. ఓకేగా ఉన్నాయి ఏమో చూద్దాం. మా ఆయనకి చెప్తా ఉన్నీలే అంటే ఉన్నిస్తా, లేదంటే రిటర్న్ పెట్టేస్తా. రిటర్న్ పెట్టాలంటే మా ఆయనకి బాగా తిడతాడు, ఏమవుతుంది. ఇదైతే నాకు నచ్చలా, ప్లాస్టిక్ది ఏదో ఒక రకంగా అనిపిస్తుంది. ఇది పట్లాగా నస్తుంది. చూద్దాం. పాత బాటిల్లే బాగుండే దీనికన్నా. పాత బాటిల్ కింద గట్టిగా ఉండే, అది ఇది ఒకటే రకం అండి. అది కూడా చూపిస్తా చూడండి. ఇవి వచ్చేసి పాత బాటిల్, ఇవి డబ్బాలాగా వచ్చినాయంట, ఇట్లా వచ్చినాయి. ఇవి అయితే రౌండ్గా వచ్చినాయి. మొత్తం అంతా ఒకటే కంపెనీ, సేమ్ కంపెనీ అంతా. ఓకే చూద్దాం. అవి కొద్ది రోజులు వాడితే, ఇవి కొద్ది రోజులు వాడితే తెలుస్తుంది కదా. ఆయన ఓకే పర్లేదులే అంటే పెట్టుకుంటాం. కానీ ఇవి తక్కువ పడినాయి మాకు, 300 చిల్లర పడింది. ఇవి అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్
600 చిల్లర పడినాయి. 600 చిల్లర పెట్టి 6 బాటిల్ కొనుక్కున్నాం అప్పుడు. ఇది ఒకటే కలర్. చూద్దాం, ఆయన వచ్చినాక వండించుకుంటామంటే వండించుకున్నాం, లేదులే మార్చే అంటే మార్చేస్తాం. ఈ బాటిల్ అయితే పెట్టి. సండే స్పెషల్ వచ్చి మా ఇంట్లో కాజు కర్రీ, ఇదేందో పొరోటా అనమాట. నేను చెమటలుగా ఉంది మొత్తం, ఎందుకంటే పొరోటా ఇప్పుడు కాల్చుకొని వచ్చిన ఇంట్లో. టేస్ట్ చూసి చెప్తా అట్లా. కాజు కర్రీ అయితే బయట నుంచే తెప్పించాను. మధ్యాహ్నం నుంచి అన్నం తినలా, అందుకు ఆకలి వేస్తుంది ఎక్కువ. ఓకే అంతగా ఏం బాగా. మేము ఇంతకుముందు తినేవాళ్ళం, అది బలుంటా అనేది. ఇదంతా టేస్ట్ లేదు, ఓకేగా ఉంది. మా ఆయన అయితే బయటికి పోయినాడు. ఆయన వచ్చి తలకి లేట్ అవుతుంది. ఆయన వచ్చినాక ఆయన కూడా తిని ఎట్లుందో చెప్తాడు. ఓకేనా? ఇప్పుడైతే వచ్చిన ఇంటికి. సో చాలామంది అనుకుంటాంటారు ఏంది కీర్తినే చేస్తుంది వెంకటేష్ అడిగినాడని. స్థలాల కోసం వాటి కోసం తిరుగుతూ ఉన్నాయి. ఎండకి చూడండి నల్లగా అయిపోయినా, ఇదంతా కూడా మాడిపోయింది, నల్లగా మంట. మళ్ళీ ఇంటికి వచ్చాను ఏదో ఒకటి చేస్తుంది, నాకు మొహానికి కూర్చో ఉంటుంది. సో ఈరోజు అయితే జర్నీ మొత్తం కీర్తినే చేసింది. నేనైతే మన ఒకటి చిన్న పని మీద అయితే బయటకు పోయినా, స్థలాల కోసమే తిరుగుతూ ఉండా. బయట ఒకటన్నా అమ్ముదామని తిరుగుతూ ఉండా. బయట మాత్రం అదృష్టం ఒకటి కూడా తట్ల, ఇంకా తలుపు తట్ల. చూద్దాం ఒకటన్నా తగులుతుందా లేదా అని ట్రై చేస్తూ ఉండా. సో జర్నీ మాత్రము ఈసారి మాత్రము బయటికి పోయినప్పుడు నేను కూడా తీస్తా. చెప్తాను, బోర్ కొడుతుంటది వాళ్ళకు చూస్తున్నాను. నేను కూడా చూపిస్తా బయటికి నేను ఆడికి పోతున్నాను, దీంట్లో జాయిన్ చేస్తాను రేపు నుంచి. ఇప్పుడు వచ్చినాడు, డ్రెస్ మార్చుకున్నాడు అంతే. వీడియో అయితే చేస్తాను, తినాలి పాపం. సో కాజు కర్రీ అయితే తెప్పించిన, ఆమె చపాతీ తిందామంటే సరే కాజు కర్రీ తెప్పించిన, కానీ బాగాలేదంట. సో చూసారు కదా ఈరోజు జర్నీ. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. బై.